నా ఆలోచనలు ఎప్పుడు థింక్ బిగ్ లాగా ఉంటాయి. నేను 3 ఇయర్స్ దాకా ఒక ఎంపీ అవుతానని తెలియదు. 4 ఇయర్స్ దాకా బీ పాజిటివ్ మేనర్లో వెళ్ళాలనుకుంటా. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఎవరి గురించి మాట్లాడను. నన్ను ఎంతో విమర్శించి ఒక 20 సంవత్సరాలు విమర్శించిన వ్యక్తి మీదే అప్పుడప్పుడే మాట్లాడతా. ఇప్పుడు కూడా నేను మాట్లాడను. ఎవరు డెవలప్ అవుతున్నా నా చుట్టుపక్కల డెవలప్ అవ్వాలని కోరుకుంటా. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే నేను స్ట్రాంగ్గా ఉంటాను. కాబట్టి బీ పాజిటివ్గా ఉండాలనుకుంటా. బిజినెస్సే కాదు, లైఫ్లో కూడా పాజిటివ్గా వెళ్తే డెఫినెట్గా భగవంతుడు ఎక్కడో లేడు. ఇక్కడే మన లైఫ్లో మన అడ్జస్ట్మెంట్ ఇక్కడే అడ్జస్ట్ చేస్తాడనే ఫీలింగ్లో ఉంటాను. ఎవరికన్నా నేను అపకారం చేస్తే డెఫినెట్గా భగవంతుడు ఇక్కడే చూపిస్తాడు. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ చూసా నా లైఫ్లో. నేను 3 టైమ్స్ జీరో అయి కూడా భగవంతుడు నన్ను మళ్ళీ పరిస్థితిలో తీసుకురావడం, నేను అందరితో పాజిటివ్గా, అందరితో నవ్వుతా, నెగిటివ్ లేకుండా, ఎవరికన్నా నా దగ్గర ఉన్న స్తోమత వేరకు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చేస్తాను. అదే నా యొక్క సక్సెస్ అని నేను ఫీల్ అవుతాను. కానీ సార్ ఇందాక అన్నారు జీరో అయినప్పుడు కూడా అని అంటే ఐ డోంట్ థింక్ సో. మీరు మరి ఆకలికి కూడా ఉన్న పరిస్థితి ఉండుండదని నేను నమ్ముతాను. అంటే ఆకలి కూడా ఉన్న పరిస్థితి ఉండదు, కానీ ఒకనొక సమయంలో అయితే నేను మా గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన ఆస్తులు కూడా అమ్మేశారు. అందరికీ ఫైనాన్స్లో కట్టేసి అన్నీ అమ్మేసి జీరో స్టార్ట్ ఒక రకంగా. అప్పులు ఉన్నాయి అప్పటికి. నెగిటివ్లో ఉండి మళ్ళీ పిక్ చేయటం అనేది జరిగింది. అందరికీ కూడా మొత్తం అందరినీ చేసి, ఇక్కడ విజయవాడలో చాలామంది నాతో ఉంటారు. నువ్వు 5 ఇయర్స్ తర్వాత నన్ను పిలిచి మళ్ళీ ఇంట్రెస్ట్తో సహా డబ్బులు ఇచ్చావు, ఎవడు కడతారయ్యా అని ఇట్లా మురళి అని ఉంటాడు ఇక్కడ. ఆయన కానీ ఇట్లా ఒక 7-8 మంది ఉంటారు. అందరినీ మళ్ళీ క్లోజ్ చేసుకుంటూ వచ్చాను. అట్లా నా లైఫ్లో నాకు చాలామంది సపోర్టివ్గా ఆ టైంలో కూడా ఉన్నారు. ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇప్పటికీ సపోర్టివ్గానే ఉన్నారు. జీరోగా డెఫినెట్ వెళ్ళాం. నేను దాన్ని సిగ్గుపడను. నెగిటివ్ డబ్బు అంటే భోజనం లేకుండా ఏ రోజు ఉండదు. నెగిటివ్గా వెళ్ళాం. బిజినెస్లో అప్పుతో వెళ్ళాం. మ్యామ్ నిజంగా అప్పుడు కూడా మైనస్లో ఉన్నప్పుడు నిజంగా ఏ రోజు నీకు భయం అనిపించలేదా? అనిపించలేదండి. అసలు చాలా వరకు నాకు తెలిసేవి కాదు. బేసికలీ నాకు చెప్పేవారు కాదు. కాకపోతే నేను అడిగినన్ని ప్రొవైడ్ చేసేవారు. కొన్ని ఇయర్స్ దాకా నాకు తెలియదు అసలు అంత స్ట్రగుల్ పడ్డాము అన్న విషయం కూడా నాకు తెలియదు. ఇప్పుడు నన్ను కంఫర్టబుల్ జోన్లోనే ఉంచారు. ఇప్పుడు ఫ్యామిలీని అయితే ఏ రోజు కూడా నేను ఏమి ఇబ్బంది పడుతున్నాను కూడా ఏం చెప్పలేదు. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదండి యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ షేర్ చేసుకోలేరు, పేరెంట్స్ కి చెప్పుకోలేరు, ఎవరేం బాధపడిపోతారని అన్ని బాధలు వీళ్ళలోనే పెట్టేసుకుంటారు. మచ్యూర్డ్ హస్బెండ్ యూ గాట్ ఇట్ అండ్ యు ఆర్ రియల్లీ వెరీ బ్లెస్డ్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్. అడగకపోవడం కూడా నాకు అదృష్టమే. అడిగితే ఏదో చెప్పాలి కదా. అడగకపోవడం కూడా గుర్తింగే. నిజం నిజం. యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ పెళ్లి గురించి, వైఫ్ గురించి చాలా రకాల మీమ్స్ వస్తూ ఉంటాయండి. అది చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? అంటే వైఫ్ లేకుండా లైఫ్ అసలు అవుతుందా? పెళ్లి లేకుండా ఏ మనిషి జీవితం అన్నా నడుస్తుందా? పెళ్లి లేకుండా ఏ మనిషి జీవితం కూడా సంపూర్ణంగా ఉండదు. ఫ్యామిలీ లైఫ్ అనేది పార్ట్ ఆఫ్ అవర్ మన లైఫ్లో అదొక మేజర్ పార్ట్. పిల్లలు వాళ్ళందరినీ చూడటమే ఈ భగవంతుడు ఇచ్చిన సృష్టిలో ఒక భాగం. తప్పకుండా కంప్లీట్ లైఫ్ అవ్వాలంటే మాత్రం మ్యారేజ్ లేకపోతే. ఇంకొకటి, ఇవాళ మనం బాగా బిజీగా, బాగా టీడియస్గా, బాగా ఇబ్బందిగా వచ్చిన రోజు వాళ్ళే మనకు రిలీఫ్. తప్పకుండా వాళ్ళు లేనిది ఇదే లేదని నా ఫీలింగ్. మేడం మీరు అలాంటి మీమ్స్ చూసినప్పుడు నో లైఫ్ వితౌట్ వైఫ్ అండి, సింపుల్గా. That's so nice, really. సార్ మీరేం చదువుకున్నారు సార్? యాక్చువల్ గా నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి బిజినెస్ చేసి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. మేడం మీరు? నేను ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏ ప్రయత్నం చేయలేదండి? ఇప్పుడు నా పెళ్ళి అయ్యేసరికి వీఆర్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ. సో ఫాదర్ అలా ఆ టైంలో విజయవాడలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అంత సపోర్టివ్ సిస్టమ్స్ కూడా అప్పట్లో లేవండి. అప్పుడు లేవు, సపోర్టివ్ సిస్టమ్స్ లేవు. అప్పుడు హైదరాబాద్ లో 1-2 చోట్ల ఉన్నాయి, కానీ హైదరాబాద్ లో కూడా సపోర్టివ్ సిస్టమ్స్ లేవు. రీసెంట్ గా నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా అదే అడిగాను. విత్ ఇన్ 1 year లో పెళ్ళైన తర్వాత డివోర్స్ తీసుకునే జంట ఆల్మోస్ట్ 20-30% పెరిగిందండి. సో ఇన్నాళ్ల మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, అలకలు వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా
ఇప్పుడైతే అలకలు అవి చాలా తక్కువ అయిపోయినాయండి. పెళ్ళైన కొత్తలో అయితే ఒక 5 to 10 years వరకు అలగలవి ఉంటాయి కదా అలకలు అవి తప్పకుండా ఉంటాయండి. అలకలేకపోతే అసలు లైఫ్ ఏముంటది, ఆ థ్రిల్ కూడా ఉండదు. కరెక్ట్. ఎప్పుడైనా అలా సినిమాకి తీసుకెళ్ళపోయినా కూడా అలిగేదాన్ని. రాను రాను మెచ్యూరిటీ వచ్చేస్తది కదా. సో అంతేగాని ఎప్పుడు ఈయన అసలు ఈయనతో కుదరట్లేదబ్బా నాకు, ఎందుకు వచ్చింది, ఇంకొక ఆప్షన్ అనేది మీ మైండ్ లోకే రాలేదు ఇన్నాళ్లలో? రాలేదండి. ఆప్షన్ రాలేదు కానీ ఆల్టర్నేటివ్ చాయిస్ చూసుకుంది, ఫ్రెండ్స్ తో వెళ్ళటం అంటే సినిమాలకి నేను రాకపోవడం వల్ల సినిమాలు ఇప్పుడు ట్రిప్స్ వెళ్తాము. ఐ మేడ్ మై లైఫ్ కంఫర్టబుల్. ఆయన ఫ్రీగా వదిలేసారు. కంఫర్టబుల్ లేకపోతే ఈయన మీద కోపం వస్తుంది కదండి. సో టుక్ అనదర్ ట్రాక్ అండి. ఫ్రెండ్స్ తో సినిమాలకు వెళ్ళటం, ఫ్రెండ్స్ తో ట్రిప్స్ కి వెళ్ళటం, దేవాలయాలకు వెళ్ళటం అన్ని అలవాటు చేసుకుని నాకు కూడా హ్యాపీ. నన్ను డిస్టర్బ్ చేయట్లేదు. ఇప్పుడు ఆయనున్న ఈ బిజీ స్కెడ్యూల్లో ఆయన గురించి మీరు భయపడే బాధపడే విషయం అంటే ఏమనుకుంటారు? సరిగ్గా నిద్రపోవట్లేదండి. వెరీ తక్కువ టైం పడుకుంటారు. మిడ్-నైట్ 3 o'clock మేలుకు వచ్చినా లేచిపోయి కూర్చుని టీవీ చూస్తారండి. నేనంట పడుకోండి ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండండి అని చెప్తూ ఉంటారు. పడుకోమంట మీద, యూ నీడ్ రెస్ట్ అని చెప్తాను. ప్రశాంతంగానే ఉంటా, టీవీ చూసుకుంటే ప్రశాంతంగా ఉంటా. అదే ఒక అవకాశం. అంటే మీ హెల్త్ గురించి మీరు ఏం కేర్ తీసుకుంటున్నారు సార్? అయ్యో నారాయణ, నా హెల్త్ గురించి కేర్ తీసుకునేంత అవకాశం లేదంటారా? అవకాశం ఉంది, బట్ నా లిమిట్స్ లో నేను ఉంటాను. ఓ హెక్టిక్ ఏది తీసుకోను. నేను ఓన్లీ ఫుడ్డే కానీ నాకు ఇంక వేరే అలవాట్లు కూడా లేవు కాబట్టి ఏమి హ్యాబిట్స్ కూడా లేవు కాబట్టి నాకు పెద్ద దాని మీద దృష్టి ఎక్కువ పెట్టలేదు ఇంతవరకు. ఒక ఫుడ్ హ్యాబిట్స్ లో కొంచెం చేంజ్ చేసుకుంటా ఉంటాను.